అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 28 మార్చ్ 2024 గురువారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. దానితో పాటు ఈ రోజుటి రాశి ఫలాలు, అలాగే రామాయణంలో ఒక ప్రశ్న, దానికి జవాబుని కూడా ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే దానితో పాటు ఒక మంచి మాటతో వీడియోనైతే ప్రారంభిద్దామండి. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం 28 మార్చ్ 2024 గురువారం. తిది బహుళపక్షం తదియ సాయంత్రం 6:37 వరకు. తదుపరి చవితి. నక్షత్రం స్వాతి సాయంత్రం 6:31 వరకు. తదుపరి విశాఖ. యోగం హర్షణము రాత్రి 11:05 వరకు. తదుపరి వజ్ర. కరణం విష్టి సాయంత్రం 6:54 వరకు. తదుపరి భవ ఉదయం 7:43 వరకు. తదుపరి బాలవ. ఈరోజు సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:24 చంద్రోదయం రాత్రి 9:03 చంద్రాస్తమయం 8:32 అశుభ సమయాలు వర్జం రాత్రి 12:43 నుండి 2:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:24 వరకు. యమగండం ఉదయం 6:17 నుండి 7:18 వరకు. గులిక కాలం ఉదయం 9:19 నుండి 10:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుండి 11:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:58 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:43 వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు తులారాశిలో ఉంటాడు, సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు, మకర. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు మనకు తిది తదియ సాయంత్రం వరకు ఉందండి. దాని తర్వాత మనకు చవితి తిది. చవితి తిది మనకి శుభకార్యాలకు మంచి తిది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణమైనటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. మీరు ఏవైనా సరే ముఖ్యమైన శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించండి. అలాగే ఇక సాధారణమైన పనులు, రోజువారి పనులను యథావిధిగా చేసుకోవచ్చండి. వాటికి ఎలాంటి దోషం కూడా ఉండదు. ఈ రోజుటి విశేషాలు ఏమిటి అంటే ఈరోజు సంకటహర చతుర్థి అండి. సంకటహర చతుర్థి చంద్రోదయం వచ్చేసి రాత్రి 9:03. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు, వారి తల్లి పేరేమిటి? లక్ష్మణ శత్రుఘ్నులు, తల్లి సుమిత్ర. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుటి రాశి ఫలాలని తెలుసుకుందామండి. మేషరాశి విలువైన వస్తువులు కొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వృషభ రాశి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. మిథున రాశి క్లిష్ట సమయంలో ఒక వ్యక్తి మీకు సహాయాన్ని అందిస్తారు, మీ అభినందనలు అందుకుంటాడు. కర్కాటక రాశి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సింహరాశి మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు పట్టుదలతో వ్యవహరిస్తారు. కన్యా రాశి మీ నిర్ణయాలని కుండబద్దలు కొట్టినట్లుగా వ్యక్తపరచండి. తులారాశి ఎంతో కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి ఆత్మీయులు, బంధువులు దగ్గరగా వస్తారు. వృశ్చిక రాశి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి.
ధనస్సు రాశి కాంట్రాక్టర్లు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. మకర రాశి విద్యార్థులు పరీక్షలలో విజయాలు సాధిస్తారు. కుంభరాశి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి కొనుగోలులో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీనరాశి సమస్యలను ఓర్పుతో సహనంతో పరిష్కరించండి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.